కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ పాత రాజేశ్వరిపేట వరద ముంపులోనే ఉంది. కాలనీలోని రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచి ఉంది. ముంపులో చిక్కుకున్న బాధితులు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పాత రాజేశ్వరిపేటలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. వరద ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత రాజేశ్వరిపేటలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజేశ్వరిపేటలకు సంబంధించి వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ముంపు కష్టాలు వేయటం లేదు. ప్రధానంగా చూస్తే కనుక వరద తగ్గుముఖం పట్టినా కానీ పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వాసులు కూడా ఇప్పుడే బయటపరచుకోవడం విన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది 4 రోజులు మీ పరిస్థితి? మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు చూడండి, ఇప్పుడే ఇలా ఉన్నాయి తగ్గిపోయిన పరిస్థితిలో, లేకపోతే మా ఇళ్ళు పై వరకు వచ్చినవి. అయితే కనీసం మాకు సమాచారం ఇచ్చిన వాళ్ళు లేరు. ఇంతకు ముందు 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కనీసం మైక్ పట్టుకుని వచ్చేలా చెప్పేవాళ్ళు. మేము ముందస్తుగా జాగ్రత్త పడేవాళ్ళం. కనీసం ఈ సందుల్లోకి వచ్చి ఎవరన్నా ఇన్ని అడుగులు వస్తున్నాయి, మీరు కొంచెం సామాన్లన్నీ పైన పెట్టుకోండి అని చెప్పిన వాళ్ళు లేరు. అలా చెప్తే మా సామాన్లు చాలా వరకు సేవ్ అయ్యేవాళ్ళం మేము. ఇప్పుడు వెళ్ళి 10 కుటుంబాల వరకు ఆ డాబాలు ఎక్కువ కూర్చున్నాం. ఇప్పుడు చూడండి, అక్కడంతా నీళ్ళు తగ్గిపోయినాక ఇక్కడ ఎలా ఉన్నాయో అది సమాచారం అనేది కొంచెం ఇదివరకు కనీసం వాలంటీర్లు ఉన్నా వాళ్ళన్నా వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు మాకు. ఇక్కడ నియోజకవర్గం సంబంధించి మీరు ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు కానీ ఉన్నటువంటి అధికారులు కానీ మున్సిపల్ ఎవరైనా వచ్చారు? ఇక్కడికైతే ప్రజెంట్ ఎవ్వరు రాలేదండి. మా పిల్లలు కట్టుకుని ట్యూబులు కట్టుకుని వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళని వాళ్ళని అలా దాటించారు. అది అన్నీ మొత్తం అండి, ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, అన్ని మంచాలు మొత్తం ఏమీ లేవు. మొత్తం అన్నీ ఒక్కొక్క ఇంటికి కనీసం 1 లక్ష పైనే నష్టం వచ్చింది. ఏదో పై ఫ్లోర్ వరకు బాగున్నారు, కింద ఫ్లోర్లు మొత్తం ఆల్మోస్ట్ అందరి పోయినట్టే. చెప్పండి, ఎలా ఉంది సిచ్యువేషన్ ఈ 4 రోజులు? మీరు బాగలేదండి సిచ్యువేషన్, చాలా ఇబ్బందిగా ఉంది మాకు. చాలా బాగలేదు, చాలా ఇబ్బందిగా ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం మేము. అది మా పరిస్థితి ఎవరో పట్టించుకోలేదు. ఏదో భోజనాలు ఏదో బీసీన్ రోడ్డు వాళ్ళు ఎవరెవరో వాళ్ళు ఇచ్చారు. సత్యం వాళ్ళే సమస్యలు సచివాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఇచ్చారు, కానీ ఇంకెవడో రాలా మాకు చూస్తాకు, కానీ ఎవడో పట్టించుకోలే. గతంలో అంటే 20 ఏళ్ళ కిందట వచ్చిందండి బుడమేరు. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ చూడటం మేము. ఫుల్ లోడ్ అయిపోయింది. కాకపోతే ఈ పేటోళ్ళే సహాయం చేశారైనా గవర్నమెంట్ నుంచి ఏం సహాయం అనేది లేదు. ప్రజెంట్ అయితే వచ్చిన దానికి ఎవరేం చేయలేరు. ఆస్తి అయితే నష్టపోయాం ప్రతిదీ. ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది కదా, ఇప్పుడు అసలు ఎలాంటప్పుడన్నా ఏం కోరుకుంటారు సార్ మీరు? కనీసం ఒక మెడికల్ క్యాంపులు కానీ ఎలాంటప్పుడు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది? కంపల్సరీగా రావాలండి. మెడికల్ అనేది కంపల్సరీగా రావాలా. గవర్నమెంట్ కూడా ఇక్కడ నిలబడాలా, ప్రజాసేవ చేయాల్సిందే. ప్రతి వాళ్ళకి ఈ యొక్క వేరే రకాల రోగాలు రాకుండా ప్రతి సహాయం చేయాలి. రెండోది, ఈ యొక్క ముప్పు అనేది మళ్ళీ రాకుండా పునరావృతం అవ్వకుండా దాని చర్యలు, గట్టి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. ఏదో పోతుంది, కట్ట తెగిపోతుంది, ఇలాగ అయిపోతుంది, మేము వదిలేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. అది శాశ్వత నిర్మాణం అనేది చేపట్టాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఇంకోటి, నష్టపోయిన వాళ్ళకి సహాయం చేయండి. అది మరి కంపల్సరీగా. ఎందుకంటే లక్షల్లో నష్టపోయాం. అంత ప్రతిదీ నిండిపోయింది. మా ఒక్క పేట కాదు, ప్రతి ఒక్క పేటలో. ఎమ్మెల్యే అయితే ఎవరు కనపలేదు సార్. మాకు మేమే చేసుకున్నాం. ఇది మా స్వచ్ఛందంగా మా పేట కుర్రోళ్ళు ఏ పేటకి వాళ్ళే చేసుకున్నారు, కానీ వాళ్ళే మాకు అన్నీ అందించారు. పాలు ఇవ్వడం కానీ, చిన్నపిల్లలకు సహాయం చేయడం కానీ, ప్రతి విషయాల్లో బోట్లు లాగా వేసుకునే వాళ్ళు. అధికారులు దండగా అక్కడ పని చేయట్లేదు. ఎమ్మెల్యే ఎందుకు? ఏ ఎమ్మెల్యే అండి ఆయన? వచ్చి రావచ్చుగా, ఇక్కడ నిలబడచ్చుగా. రావాలి, నిలబడాలి కదా. ఎందుకు సృజన సోదరి ఎందుకండి చెప్పండి? ఓట్ల కోసం తిరిగాడు, కానీ ఇక్కడికి ఏమైనా వచ్చి అరే ఇలాగా వచ్చి తిరగాలి కదా. అక్కడక్కడ చాలా భయంకరం. చిన్నపిల్లలు ఎంత పిల్లలను వేసుకొని తిరుగుతూ ఉంటే సిగ్గులేదు వీళ్ళందరికీ. వచ్చి పాపం వీళ్ళు లారీ ట్యూబులు తెచ్చుకొని తెప్పల మీద వేసుకొని తీసుకొచ్చారు పిల్లల్ని. వృద్ధులైతే ఉనికిపోతుంటే. పారిశుద్ధ్యం కానీ ఎలాంటి ఇప్పుడు ఎలాంటి ప్రజెంట్ ఏం అందిట్లేదండి, అసలు ఏం లేదు. కనపడం మెడికల్ కూడా రాలా. ఏదో ఒక మొన్న వచ్చారు, ఏదో ఇచ్చారు, అంతవరకే, ఇంకా లేదు. ఇంకా పరిస్థితి ఏంటి? అది వాలంటీర్లు అంటే నెంబర్ 1గా ఉండేది. వాటికి ఎగిరి దూకేసేవాళ్ళు కదా, ఈత కొట్టేనే వచ్చేవాళ్ళు.
ఖచ్చితంగా ఈత కొట్టేవాళ్ళు కదా ఖచ్చితంగా. అంతా కూడా ఒకటే స్పష్టం చేసి కనుక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏరియాకి సంబంధించి కూడా 4 రోజుల నుంచి కూడా తమ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ ఏరియాకి సంబంధించి వచ్చినటువంటి అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కరు కూడా వచ్చి తమ గోడు పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఏదైతే ఈ కాలనీలకు సంబంధించినటువంటి యువతులు ఎవరున్నారో యువకులు కూడా వచ్చి తమకు సంబంధించి సహకారాలు అందించారు. ప్రధానంగా గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమకు అన్నీ అయింది అని చెప్పి వీరు కూడా చెబుతున్నారు. మరోవైపు చూస్తే కనుక ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో సింగనగర్ కానీ అటువైపు వెళ్తున్నారు కానీ తమకు సంబంధించి ఇటు పాతరాజేశ్వరిపేటకు సంబంధించి ఈ ఏరియాలో తమ గోడును పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే పూర్తి స్థాయిలో కూడా కులం మతం ప్రాంతం భేదం లేకుండా పూర్తి స్థాయిలో అందరికీ సమానంగా అందాయి. పూర్తి స్థాయిలో కరోనా విపత్తు సమయంలో 2.5 సంవత్సరాల్లో ఈ పాలకులు అన్న వాళ్ళు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ హైదరాబాద్కి పరిమితమైనా కానీ రాష్ట్రాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి తరుణంలో కూడా ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉన్నటువంటి ఏదైతే విజయవాడ సంబంధించినటువంటి ముంపు ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వాసులంతా కూడా ఉన్నటువంటి బొడమేరుకు సంబంధించినటువంటి వరద ముంపులో కూడా ముంచేసినట్టు పరిస్థితి కూడా ఉందని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి పాతరాజేశ్వరిపేట నుంచి.